హలో ఫ్రెండ్స్, వన్ మోర్ మినీ బ్లాగ్. ఇక్కడైతే నేను మా అత్తయ్య కలిసి అయితే కిచిడీ చేస్తున్నాం అనమాట. కిచిడీ కోసం ఏం కావాలో అవన్నీ మా అత్తయ్య అయితే కోసి ఉంచేశారు. ఈలోపు ఏంటంటే నేను మా కనీష్ బాబుకి అయితే మేడ మీదకి సైకిల్ పట్టుకొని వెళ్ళాను. అదైతే తొక్కుతున్నాడు. ఇంకా అటు నుంచి వచ్చేసిన తర్వాత అయితే నేనైతే ఇక్కడ కిచిడీ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలి. వేయాలనుకున్న వాళ్ళు నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేనైతే నెయ్యి వేయట్లేదు. ఈ తర్వాత అయితే చెక్క, లవంగ, యాలకులు, పువ్వు ఉంటుంది కదా అది, అవి అయితే వేసుకోవాలి. అవి కూడా వేసుకున్న తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి కూడా వేగిన తర్వాత అయితే అరటికాయ, పొటాటో, క్యారెట్, బీట్రూట్, మిల్ మేకర్, బఠానీ, ఇంకా ఏ కాయగూర వేసుకోవాలనుకుంటే అన్ని కాయగూరలు వేసుకోవాలండి. నేను ఇక్కడ చిక్కుడుకాయ కూడా వేసాను అనమాట. అన్నీ వేసుకోవచ్చు. ఆ తర్వాత రైస్ అయితే వేసుకోవాలి. ఈ రైస్లో కూడా నేను ఏం మిక్స్ చేశాను అనుకున్నారు? కొంచెం కందిపప్పు, కొంచెం పెసరపప్పు, ఇవైతే మిక్స్ చేసుకొని కడిగేసుకొని రైస్ అయితే ఇందులో కలిపేసుకున్నాను. దీంట్లో అయితే కొంచెం పసుపు, ఉప్పు, పెప్పర్ పౌడర్ అయితే వేసుకున్నాను. ఇంకా కారం అయితే వేయలేదు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మా కనీష్ బాబు అయితే హోంవర్క్ చేయిస్తున్నానండి నేను. ఈ మధ్యన ఏంటో మా కనీష్ బాబు అయితే కొంచెం మ్యాథ్స్లో అయితే పర్వాలేదు, ఇంప్రూవ్ అయ్యాడనే అనిపిస్తుంది నాకైతే. హోంవర్క్ అయితే అయిపోయిన తర్వాత చూసారు కదా, ఇక్కడ కిచిడి రెడీ అయిపోయింది కదండి. చూసారు కదా, మనం పిల్లలకి నార్మల్గా ఇవన్నీ కుక్ చేసి పెడితే తింటారా, కానీ ఇలా బిర్యానీస్ లాగా ఇలా చేసి అందులో అయితే తింటారు. మా కనీష్ బాబు అయితే ఇలా క్యారెట్ ముక్కలు, బీట్రూట్ ముక్కలు ఇలా బిర్యానీలో అయితే తింటాడు. ఇక్కడ కనీష్ అయితే క్లేతో ఏదో చేస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్. ఇంకా అలా చూసి అలా వెళ్ళిపోకండి, ఓకేనా. మన ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.